కోమలి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై లవ్ టుడే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ప్రదీప్ రంగనాథన్. తమిళనాడు జూనియర్ ధనుష్ గా పేరు తెచ్చుకున్న ఆయన లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రదీప్ హీరోగా ఓమై కడవలే డైరెక్టర్ అశ్వథ్ మరమూర్తి దర్శకత్వంలో డ్రాగన్ అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ పేరుతో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. టీజర్, ట్రైలర్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. మరి సినిమా ఎలా ఉంటుంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కథ. ప్రదీప్ రంగనాథన్ ఇంటర్మీడియట్ లో 96% పాస్ అవుతాడు. అదే ఊపిలో వెళ్లి ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెప్పి రిజెక్ట్ చేస్తుంది. దీంతో బ్యాడ్ బాయ్ అవతారం ఎత్తిన క్రమంలో ఇంజనీరింగ్ లో ఎవ్వరూ ఊహించని విధంగా 48 సబ్జెక్టులు ఫెయిల్ అవుతాడు. కాలేజ్ లో ప్రేమించిన కీర్తి ఉద్యోగం లేదని బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతుంది. ఆమె మీద పంతంతో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఇల్లు, లగ్జరీ కారు కొనుగోలు చేసి సెటిల్ కావడంతో ఓ బిగ్ షాట్ కుమార్తె పల్లవితో పెళ్లి సెట్ అయిపోతుంది. మరో 6 నెలల్లో పెళ్లి, అమెరికా వెళ్లిపోవాలి అనుకుంటున్న సమయంలో ప్రదీప్ కాలేజ్ ప్రిన్సిపల్ రూపంలో ఒక ఊహించని షాక్ తగులుతుంది. అసలు ఆ షాక్ ఏంటి? పల్లవితో రాఘవన్ పెళ్లి జరిగిందా? మళ్ళీ రాఘవన్ లైఫ్ లోకి వచ్చిన కీర్తి ఏం చేసింది? చివరికి ఏమైంది అనేది సినిమా కథ. విశ్లేషణ. లవ్ టుడే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రదీప్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని ఏమాత్రం తగ్గించకుండా మరోసారి ట్రెండీ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. నిజానికి ఈ సినిమా ప్రారంభంలో కాలేజ్ ఎపిసోడ్స్ మొత్తం ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ తర్వాత పెళ్లి సెట్ అయిన తర్వాత కథంలో వేగం పెరుగుతుంది. ఒక తప్పు చేస్తే లైఫ్ మొత్తం మారిపోతుంది అంటే ఆ తప్పు చేసిన తప్పు కాదని నమ్మే ఓ అమ్మాయి కారణంగా ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే లైన్ ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. దానికి తోడు ఇప్పటి జనరేషన్ కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలను కథలో మిళితం చేసిన విధానం సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది. నిజానికి సినిమా మొత్తాన్ని ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది, కానీ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ప్రతి సీన్ మలిచిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ఇక ప్రేమలో ఫెయిల్ అయిన ఓ కుర్రాడు తన మాజీ ప్రేయసి మీద పంతంతో ఫేక్ చేసి ఎదిగే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితం ఏమైంది? అతని కారణంగా మరో జీవితం నాశనమవుతున్న సమయంలో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా వదులుకుని కష్టాల పాలవడానికి కూడా సిద్ధమవుతాడు. నిజానికి వినడానికి ఆశ్చర్యకరంగా అనిపించే ఈ లైన్ తో ఒక సినిమా చేయాలి అనుకోవడమే ఒక పెద్ద సాహసం. కానీ అలాంటి లైన్ తోనే సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం. ఫస్ట్ హాఫ్ అంతా హీరో చుట్టూనే కథ తిరుగుతుంది. అతని క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే, అతని కష్టాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఒక రిచ్ లైఫ్ లోకి ఎంటర్ అయినా కూడా అతనికి వచ్చే కష్టాలను చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. నిజానికి ఎలాంటి కష్టం లేకుండా ఎదిగే ఓ వ్యక్తిని సమాజం చూసే తీరు ఎలా ఉంటుంది, అతను ఫేక్ అని తెలిసాక ఎలా ఉంటుంది అనే విషయాలను సినిమాలో చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా తప్పు చేసి ఎదగవచ్చు, కానీ ఆ తప్పు మరొకరి జీవితాన్ని మార్చేలా ఉంటే అన్ని వదులుకోవడానికి సిద్ధమైన క్రమం తప్పక ఆకట్టుకునేలా ఉంది. ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిణామాలు, ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి అనేలాంటి విషయాలను ప్రేక్షకులకు ఎంగేజ్ చేసేలా తీసుకురావడంలో టీమ్ సక్సెస్ అయింది. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగిన సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ రాసుకున్న తీరు అభినందనీయం. నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనకు బాగా అచ్చొచ్చిన పాత్రలో ఒదిగిపోయాడు. రాఘవన్ అనే ఒక పాత్రలో అసలు ప్రదీప్ తప్ప ఇంకెవరూ నటించరేమో అనేలా రెచ్చిపోయాడు. ఇక అనుపమ, కయాదు లోహర్ వంటి వారు తమ పాత్రల్లో ఒదిగి నటించారు. ముఖ్యంగా మిష్కిన్, కెఎస్ రవికుమార్, గౌతమ్ మీనన్, నెపోలియన్ వంటి వారు తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఈ సినిమాకి సంగీతం అందించిన లియోన్ జేమ్స్ పాటలు తెలుగులో అంత వినసొంపుగా లేకపోయినా నేపథ్యం, సంగీతం మాత్రం సినిమాని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ సినిమాని చాలా కలర్ఫుల్ గా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయింది. నిడివి విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఫైనల్లీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ విత్ మెసేజ్.